నగరంలో కురిసిన వర్షపు నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీల ద్వారా దిగువ ప్రాంతానికి పారుదల అయ్యే విధంగా డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేయటం వలన ఎంత వర్షం పడుతున్నా రోడ్లపై చుక్క నీరు కూడా లేకపోవటం వల్ల ప్రజల రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బంది కలగలేదని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి నగరంలోని 22వ డివిజన్లో పర్యటించి అక్కడ ప్రజా సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గత నెల రోజులుగా నగరంలోని డ్రైనేజీ వ్యవస్థను పటిష్టపరచడం కారణంగా ఈరోజు ఏకధాటిగా దాదాపు 8 గంటల పాటు వర్షం పడినా వర్షపు నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీల ద్వారా దిగువ ప్రాంతానికి వెళ్లటం జరిగిందన్నారు. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచవలసి ఉందని ఆ దిశగా కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో డ్రైనేజీ వ్యవస్థపై దృష్టి సారించలేదని, అందువల్ల డ్రైనేజీ వ్యవస్థ కుంటుపడి చిన్నపాటి వర్షానికే వీధులు జలమయం అయ్యేవన్నారు. గత నెల రోజులుగా ఆరోగ్య శాఖ కార్పొరేషన్ సమన్వయంతో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా శానిటేషన్, డ్రైనేజీ ప్రక్షాళన వంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల వర్షం నీరు నిల్వకుండా డ్రైనేజీ ద్వారా వెళ్లిపోయిందన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే క్రమంలో వర్షం పడుతున్నప్పటికీ 22వ డివిజన్లో అధికారులతో పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నానన్నారు. స్థానిక టీడీపీ నాయకులు శెట్టి జగదీష్, మటూరి సిద్ధు, నారాయణరావు, రాజేష్, రాజా, నల్లం ఆనంద్, పెంకేషి అజిత్, బ్రింగుమళ్ల నారాయణ, దాసరి రమేష్, పైండ రవి తదితరులు పాల్గొన్నారు. రాత్రి నుంచి సుమారు 8 గంటలు, బరాబరి 8 గంటలు వర్షం ఆగకుండా వస్తూ ఉంది. గతంలో ఇదే పరిస్థితి అయితే మాత్రం ఎక్కడికక్కడ నగరం అంతా కూడా నీట మునిగే పరిస్థితి ఉన్నాయి. నీట మునుగుతున్న ప్రాంతాలు ఉన్నాయి. వాటిది టెక్నికల్గా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటి పరిష్కారం ఆలోచిస్తూ ఉన్నాం. కానీ అసలు నీట మునిగే పరిస్థితి లేని ప్రాంతాలు కూడా నీట మునిగేటట్లు చేసేసారు గత ప్రభుత్వం వైసీపీ వారు. ఈ గత నెల రోజులుగా కూడా హెల్త్ డిపార్ట్మెంట్ సహకారంతో మా వారందరూ అంటే ఎన్డీఏ కూటమి నాయకులందరూ ఎక్కడికక్కడ డీసిల్టింగ్ చేయడం, డ్రైనేజీని ప్రక్షాళన చేయడం, వీటన్నిటి ఫలితం ఈ రోజున 8 గంటలు వర్షం పడతా ఉన్నా చుక్క నీరు నిలబడట్లా, ఎక్కడికక్కడ క్లీన్గా ఉంటుంది. చాలా ప్రాంతాల నుంచి ఇదే మాకు వస్తున్న ఫీడ్బ్యాక్. చెప్పడం కాదు, నేను నా కళ్ళతో చూడాలి. వర్షంలో వచ్చి వీళ్ళ దగ్గర మాట్లాడితేనే కదా వాళ్ళకి కూడా ఒక నమ్మకం ఉంటుంది, నాకు వాస్తవాలు తెలుస్తాయి. ఎందుకంటే వచ్చే మంగళవారం మరలా హెల్త్ డిపార్ట్మెంట్ వారితో సమీక్ష ఉంది. వారు చేస్తున్న దానికి ఇంకా ఏంటి బెటర్గా ఇంకా ఏం చేయాలి, ఎక్కడెక్కడ ఇంకా లోటుపాట్లు ఉన్నాయన్నది అన్ని అవగాహన చేసుకోవడానికి రాజమండ్రి సిటీలో తిరుగుతూ ఉన్నాం.